వీటి తల్లి చనిపోయింది పాపం. ఇవి పిల్లలు కళ్ళు ఇంకా తెరవలేవు అసలు, ఎట్లా బతుకుతాయో ఏమో. ఇక్కడ ఉన్నది చంటు. లాగండి 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 లాగండి. ఏ దేవుడు, ఈ చిన్నగా ఉన్నారా నాయన. ఓ దేవుడు, కుక్క చనిపోయింది. సో ఎగ్జాక్ట్లీ ఇంకో కుక్క ఇక్కడ పిల్లలు పెట్టింది. ఈ పిల్లలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, దానితో చూస్తే అది తెచ్చి ఇక్కడ పెడితే మరి ఇదేమంటుందో చూస్తా లేదు. కానీ మనకి వేరే ఆప్షన్ లేదు. మరి పాప మరి చిన్నగా ఉన్నాయి. మార్నింగ్ నుండి పాలు తాగాలి, వేరే కుక్క తాగిపించినా కానీ అది ఇంక ఇస్తలేదు. సో అవి తెచ్చి ఇక్కడ పెడదాం. చూసుకుంటా ఏయ్ స్నిప్పి, చూసుకుంటా తెద్దామా. చూసుకో బాబు, అవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి. గుర్తుపట్టి తీసిందనుకో కష్టం అవుతుంది. పాలు ఇయ్య నాయన పాపం చిన్నగా ఉన్నాయి, లేకుంటే కష్టం. పాలేయమ్మ మంచిది, గుర్తుపడితేమో చిన్నగా ఉన్నాయి అవి. పాలి పాలి పాలు ఇయ్య బాబు. పాలు ఇచ్చిన అనుకో అవి బతుకుతాయి, లేకుంటే పాపం తల్లికి కష్టం అవుతుంది. మేము డబ్బా పాలు పెట్టాల్సి వస్తుంది. పాలి పాలి పాలు పాలు పడుకో పడుకో. అబ్బని అమ్మ, అయ్యో గుర్తుపట్టుతా అది కూడా. వెరీ గుడ్. కొద్దిగా అయితే పాలైతే ఇస్తుంది, కానీ దీనికి మొత్తం ఉండే 4 పిల్లలు, 4 పిల్లలు అడిషనల్ కానీ మొత్తం 8 పిల్లలు. 8 పిల్లలకు పాలు ఇవ్వాలంటే పాపం దీనికి ఇంకా కష్టమే. చూడాలి. ఒక్కొక్కసారి అమ్మ విచిత్రం అనిపిస్తుంది తలుచుకుంటే. అటు కొందరు మనుషులు, కొందరు జంతువులు రాతే అంతే ఉంటుంది అన్నమాట. ఏమో చూడాలి ఏమైతే.